అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను ఆరాధించడం మంచిదన్నారు. ఇది చెప్పానని రేపటి నుంచి తెల్లని దేవతను ఎర్ర దేవతల మీద మళ్ళీ ఇంకోటి పెంచుకోవద్దు. నల్లని దేవతలను ఆరాధించడం చాలా మంచిదిట. అందుకు ఇద్దరు నల్లని దేవతలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆరాధించాడన్నారు రామకృష్ణ పరమహంస. కనుకనే ఈ నల్లని వాళ్ళల్లోకి వెళితే మరి ఏమీ కనబడనివ్వరండి, ఇంక దేని మీద దృష్టి పెట్టనివ్వరు, లాగేస్తారు ఆ నల్లని వాళ్ళు ఇద్దరు. ఒకరు అన్న ఒకరు చెల్లి, లేదు తమ్ముడు అక్క అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళు మాత్రం ఒకేసారి వచ్చారు కనుక బాధ లేదు. ఒక నల్లావిడ కాళి, ఒక నల్లాయన కాలుడు. కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధో, మహాకాలస్వరూపుడు. కృష్ణుడు అంటే ఆడుకుంటున్నట్టు అమాయకంగా కనబడ్డాడు కానీ మహాకాలంలో ప్రతిదీ సుఖము దుఃఖము అన్నీ ఉన్నా ఒక ఆటలాగా ఆడేశాడు మహానుభావుడు. అందుకే ఆయనతో ఆడుకునేవాడు జీవితంలో ప్రతిదాన్ని ఆటలాగే ఆడేస్తాడు, అవలీలగా. వాడికి ఎప్పుడు ఆటే కానీ కృష్ణుడితో ఆడుకోవాలి, ఆటలాడే స్వామితో. అందుకే ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడో చూడండి గరుడ పురాణంలో. ఆ గరుత్మంతుడు పరమానందంగా చెప్తున్నాడు, విష్ణువే చెప్తున్నాడు తన స్వరూపమైన కృష్ణుడి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. మొట్టమొదట యోగాయ యోగ పతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్తున్నాడు. ఈ మంత్రాన్ని నేను తనివి తీరా మరోసారి అంటున్నా. యోగాయ యోగ పతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ఆయ నమో నమః. కృష్ణావతారం యోగావతారం. అందుకే యోగతత్వం అంతా చూపించాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర. యోగేశ్వరేశ్వర రెండవ చూపిస్తున్నాడు. ఈ మంత్రంతోనూ స్వామికి ఆవాహన ధ్యానాదులు మొదటి 4 ఉపచారములు చేసుకోవచ్చు. తర్వాత యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇందాక చెప్పిన యోగలో యోగ తీసి యజ్ఞ పెట్టండి, అక్కడక్కడ సరిపోతుంది. మంత్రం చాలా చిన్నదండి. యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్పి స్నానాదులు ఇత్యాదులు చేయమన్నాడు. దాని తర్వాత ఉపచారాలు విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రంతో తర్వాత ఉపచారములు చేయాలి. ఆ తర్వాత చేయవలసినది సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చిట్ట చివరిగా 4వ మంత్రంగా చెప్పబడుతున్నది. శ్రీ యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. తర్వాత నామ సంకీర్తన చేయమని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణావతారం సౌలభ్యావతారం. నువ్వు ఎలా పట్టుకో తరించిపోతావు, అదొక్కటే ఆయన దగ్గర ఉన్న విశేషం. నువ్వు ఎలా పట్టుకో తరింపజేస్తాడు ఆయన. అందుకు ఆ కృష్ణుడు పట్టున్నదే, కృష్ణ అంటేనే లాక్కునేవాడండి, లాగేస్తాడు ఆయన, సందేహం లేదు. కర్షతీతి కృష్ణ. అందుకు కృష్ణుని నామములన్నీ కూడా దివ్యములైన మంత్రమయములు. ఇంతవరకు గోవిందనామాన్ని పలుమార్లు 4 గోవింద కామన్గా ఉంది, పరిశీలించండి. అది గోవిందావతారం. అలాగే కృష్ణ నామములన్నీ స్మరించమన్నాడు ఇక్కడ. విష్ణు సహస్రనామం చాలు, ఎందుకంటే విష్ణు సహస్రనామములన్నీ కృష్ణునివే అని భీష్ముడి అభిప్రాయం. అందుకే దీనికి ఎవరయ్యా దేవుడు అంటే భగవాన్ దేవకీసుత అన్నాడు అక్కడ. అందుకే ఆయన దృష్టిలో దేవకీసుతే దానికి దేవుడు. మనం శ్రీమన్నారాయణో దేవత అని తర్వాత అన్నా, భీష్ముడు మాత్రం ఏమన్నాడు? వేదవ్యాసో మహాముని చందోనిష్ఠు తథాదేవో భగవాన్ దేవకీసుత అన్నాడు కదా. కనుక 1000 నామాలు కృష్ణుని వేని చేసుకోవచ్చు ఈ రోజున విశేషంగా. తర్వాత అంతా చేసి స్వామి ముందు పండు పెట్టి ఒక ఫలాన్ని పెట్టి నమస్కరించమని అడుగుతున్నారు. మనందరం ఇప్పుడు కృష్ణస్వామికి పూజ చేసాం కనుక
మన మనఫలాన్ని స్వామి ముందు పెట్టి, మన కర్మఫలాల్ని స్వామి ముందు పెట్టి అందాం. ఈ స్తోత్రం అంతా ఒక్కసారి చదువుకుంటే అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంతకారణం అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్రగదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరిం హరిం యం దేవం దేవకీ దేవీ వసుదేవాదీజనత్ భౌమస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే. భారతంలో భీష్మస్తవరాజంలో ఇదే శ్లోకం చెప్పారు. ఎందుకంటే అది ఇది వ్యాసుడే రాశాడు కనుక పనికొచ్చేది అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. అంతా చేసి నామస్మరణ అయింది కదా, స్వామి ముందు అడగవలసిన విశేషం చెప్తున్నాడు. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్ ప్రభో దేవకీనం ధనశ్రీష హరే సంసార సాగరాత్ దుర్వృత్తాస్త్రాయసే విష్ణు ఏ స్మరంతి సకృత్. సకృత్ ఒక్కొక్కసారి తలంచుకుంటే చాలయ్యా, దుష్కృతాల నుంచి దాటిస్తావు నువ్వు అని స్వామిని నమస్కరించి త్రాహి శాంతిరస్తు శివంచాస్తు ధన విక్షాతి రాజ్యభాక్. అది ఇందులో చివరిగా చెప్పినటువంటి మాట.